సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఏమనిపిస్తుంది సార్? ఎట్లా ఉంది పరిపాలన? బాగానే ఉంది సార్. ఎక్సలెంట్ ఉంది సార్. పరిపాలన అయితే ఎక్సలెంట్, సూపర్, చూడవసరం. సార్ ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు కనబడ్డా లాండ్ ఆర్డర్ విషయంలో కానీ శాంతి భద్రత విషయంలో బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. అప్పటికన్నా ఇప్పుడు ఏంటంటే కక్ష రాజకీయాలు ఎక్కువ సార్. ఇప్పుడైతే అవన్నీ తగ్గాయి, చాలా బాగున్నాయి. పరిపాలన అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 లో కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ రైతుల కోసం గానీ, ఇప్పుడు August 15 ఆడవాళ్ళు బస్సు కూడా ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఏముంది, అందరికీ బాగానే ఉంటుంది కదా సార్. అన్ని ఫ్రీ పెడతారు. కాకపోతే జనాలు ఎలా ఉందంటే సార్, ఎంత చెప్పినా ఇంకా కావాలి అని అంటున్నారో తప్పుగాని గవర్నమెంట్ అయినా అప్పులు తెచ్చే కదా ఇవ్వాలి కదా సార్. అది ప్రజలు కొద్దిగా ఆలోచించుకుంటే చాలు. ఇప్పుడు ఒక ఇల్లు నడపడం ఎంత కష్టమో అలాగే ఒక రాష్ట్రాన్ని నడపడం కూడా అంతే కష్టం కదా సార్. అయినా ఇన్ని రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని ఇంత దీనిగా బాగా ఇంకా చేస్తున్నారని అంటే రికార్డ్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను, అదంతా కళ. ఆయన కళగా వస్తున్నారు. అదంతా జరగని పని సార్. ఆయన వస్తే లేదు సార్, రాష్ట్రం మళ్ళీ రావణ కష్టం అవుతుంది నాకు తెలిసి. ప్రజలకు తెలుస్తారు. నేను ఆయన ఏదో చేసుకున్నాడు, ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం ఈజీ కాదు కదా సార్. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందా? చంద్రబాబు నాయుడు విజనల్ నాయకుడు సార్. ఆయన విజనల్ నాయకుడు, ఆయన చేస్తాడు. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా కుంభకోణం జరిగింది. మనం చూసినట్లయితే 11 కోట్లు దొరికింది. ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయంటారు? ఉండొచ్చు సార్, ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు అంతా ఏముంది సార్, అప్పుడు ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేదు సార్, మొత్తం క్యాషే కదా వైన్ షాప్ లో అంతా. ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే వైన్ షాప్ లో గవర్నమెంట్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే స్కామ్ అయితే బోర్డు జరిగింది. టోటల్ అయితే చంద్రబాబు పరిపాలన, ఈ 1 year పరిపాలన ఎట్లా ఉంది? సూపర్, ఎక్సలెంట్ సార్, చూడవసరం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉందన్న రోడ్స్ గానీ, అభివృద్ధి గానీ, శాంతి భద్రతలు గానీ ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అభివృద్ధి అయితే చాలా బాగుందండి. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. కింద పాత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే పాత ప్రభుత్వాలు మనకు గోతులమయం, మన శైలనగర్ రోడ్డు, ఈ కోర్టు రోడ్డు ఇవన్నీ మనం చూసేవాళ్ళం. రెగ్యులర్ గా తిరిగిన రోడ్లు చాలా చందాలుగా ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా బాగా చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. మన విలేజ్ సైడ్ అరకు, పాడేరు, లంసం ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్లు పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో మద్యం ఎక్కువ ఉండేదన్నా, ఎలా ఉండేది? స్పిరిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. గతం చాలా విచ్చలవిడిగా మద్యం దొరికేది. దాంతో పాటు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ బాగా విపరీతంగా స్కూల్లో పిల్లలు కూడా డ్రింక్ చేసి కూడా స్కూల్కి వెళ్లే రోజులు ఉన్నాయి. పిల్లలు డ్రగ్స్, గంజాయి ఇవన్నీ పట్టుకొని చాలా విచ్చలవిడిగా ఉంటది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ అనేది చాలా, పిల్లలు గంజాయి ఇవన్నీ చాలా కంట్రోల్ అయింది. అలాగే లాండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇలా చాలా బాగుంది ఈ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. సినిమా చూపించడం కదా, ముందు రోడ్డు మీద రావాలండి, జనాలకు వచ్చి మాట్లాడమనండి. వచ్చి 5 సంవత్సరాలు ఏం చేశాడు? జనాలకు ఏమీ చేయలేదు. మొన్న నిషేధం అన్నాడు, మొన్న ఎక్కడ చేశాడు? ఏమీ చేయలేదు. జనాలకు డబ్బులు పంచాడు తప్ప జనాలకు న్యాయం అయితే ఏం చేయలేదు. అదండి టోటల్ అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 1 year పరిపాలన సక్సెస్ అయిందంటారు? చాలా సక్సెస్ అయిందండి. ఎందుకంటే నేను కూడా ఆ పార్టీ చుట్టూ తిరుగుతున్నాను, నేను ప్రజల్లో ఉంటున్నాను, నేను చూస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనేది మంచి ఒకరికి ఇచ్చేవాడు, మళ్ళీ దాంట్లో డబ్బులు కోత వేసేవాడు. ఇతను తల్లి వందనం అని చెప్పి 3 పిల్లలు ఉంటాయి, 3, 6 ఉంటే 6, అలాగే 8 మంది ఉంటాయి మందికి సక్రంగా వేస్తున్నారు. కాబట్టి జనాల్లో అపోహ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నారు. వచ్చి ప్రభుత్వం ఒక 1 year అయింది అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్తారు. అతను ఈ జనాలకి ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడు, పాత 5 సంవత్సరాలు డబ్బులకు మరుగడ్డారు జనాలు. కాబట్టి ఆ భ్రమలో ఇంకా ఉన్నారు, డబ్బులు ఏమీ రావట్లేదని. ఇప్పుడే వచ్చారు కాబట్టి గవర్నమెంట్ చాలా లాస్ అయింది. జనాలు కూడా తెలుసుకోవాలి. దీని ద్వారా ఏంటి అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అన్ని చేయలేదు. ఒక 1 year, 2.5 years పడుతుంది, టైం పడుతుంది. మనం వెయిట్ చేయాలి. ఈ 5 years కావాలి. ఇంకో 5 years వల్ల మనం చాయిస్ ఇచ్చారు. 5 years లో ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే లాస్ట్ 5 years లో మనోడు బొక్కలు పెట్టేశాడు. అంటే వాస్తవం ఆ గవర్నమెంట్ చెయ్యాలి అంటే ఇంకో 5 years కన్నా మనం చాయిస్ ఇచ్చి చూడాలి. ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నదంటే ఎగ్జాంపుల్, హైదరాబాద్ సిటీ లాంటిది డెవలప్ చేసిన ఇతను చేసిన దాన్ని ఇప్పుడు మేము చేసామని నాకు చెప్పుకుంటున్నారు. ఇతను లేకపోతే హైదరాబాద్ సిటీయే లేదు. అదే చంద్రబాబు పరిపాలన చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year పరిపాలన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎలా ఉంది? అప్పుడు పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు 100% చాలా బాగుంది, గుడ్. ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు కనబడదు అంటారా? అన్నితో ఖచ్చితంగా కనిపించిందండి. అప్పటికి ఇప్పటికి కొంచెం
వీళ్ళు ఎవరు నిరుద్యోగులకు కూడా కొంచెం ఇది జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది అంటారు సార్ శాంతి భద్రత విషయంలో కానీ లాండ్ ఆర్డర్ అది మట్టుకు వరస్ట్ అండి. కిందటిసారి అది మట్టుకు నెంబర్ 1 వరస్ట్. అంత రౌడీయిజం. ఇప్పుడు అంటే ఆ మాట అనేది ఎక్కడ కనిపించట్లేదు. అది మటుకు వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అన్నది రైతులకు 7,000 వేయడం కానీ, ఆగస్టు 15న ఆడవాళ్ళు బస్ ఫ్రీ గాని, తర్వాత దీపం పథకం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇది నెక్స్ట్ కూడా ఈయనే రావాలి అనే టైప్ లోనే ప్రజలు అనుకుంటున్నారు. ఈ సంక్షేమ పథకాలు అన్నది ఏంటి కొంచెం ఎంత బేగా వీలైతే అమలు పరిచితే వాళ్ళ ప్రజల్లోకి అంతగా ఫాస్ట్ గా ముందుకు మూవ్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను, అది జరగని పని సార్. అది జరగని పని. మళ్ళీ ఆయన ఏదో ఇది చేసి రావాలి తప్ప జనరల్ గా అయితే మటుకు ప్రజల్లో ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది ఎలా జరుగుతుంది పరిపాలన ఏంటి అన్నది. అమరావతి చూసినట్లయితే ఒక పక్క పోలవరం చాలా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి. మన విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్ ఈ 4 years? అమరావతి విషయంలో అయితే అది కానీ డెవలప్ అయింది అనుకోండి, ఇది ఖచ్చితంగా మన రాజధానికి నెంబర్ 1 గా డెవలప్ అయిపోతుంది. విశాఖపట్నం ఇంక తిరిగి చూడవసరం లేదు. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంటారు. 100% సార్. మా ఫ్యామిలీ మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకే ఓటు వేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎలా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం అండి, సూపర్. దాని ఏంటంటే ముందు ప్రభుత్వం ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఈ ప్రభుత్వం అంటే చాలా సూపర్ డూపర్ ప్రభుత్వం. అన్ని కూడా అంటే అన్నింటిలో కూడా ఆయన నెంబర్ 1 సూపర్. సార్ ఇప్పుడు సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. పెన్షన్లు గానీ, తర్వాత అమ్మఒడి గానీ, ఇటువంటి పథకాలు వాళ్ళు పెట్టారు, అన్ని రిలీజ్ చేస్తారు, వాళ్ళన్ని చక్కగా చేస్తారు అందరూ అనుకోవడం. సార్ ఇప్పుడు గతంలో పరిపాలన చూస్తే ఇప్పుడు మార్పు కనబడింది అంటారా? చాలా మార్పు పడింది, 99.5%. సార్ గతంలో ఎట్లా ఉండేది సార్? రోడ్లు గానీ లాండ్ ఆర్డర్ కానీ ఎట్లా ఉండేది? రోడ్డు మీద మంచి బతకగలదా? ఇన్ని వాళ్ళ మందు షాపులు చూస్తే లైన్లు కట్టారు, పోలీసు వాళ్ళు రోడ్డు మీద పెట్టారు. సార్ ఇప్పుడు మద్యం తాగి చాలా మంది చనిపోయారు గతంలోనే. ఇప్పుడు మద్యం ఎట్లా ఉందండి? నాకు మటుకు ప్రస్తుతానికి చిన్న తేడా లేదు. ఏదో ఇది కొద్దిగా అంటే ఆ పాతనే అమ్ముతా ఉన్నారు, పాతను అమ్ముతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు రేట్లు కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అంత సీన్ లేదండి, ఆయనకి అంత సీన్ లేదు. మరి భగవంతుడు దయ మనం ఏం చెప్పలేము. స్వామి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందంట. సూపర్ గా నమ్మకం ఉంది, ఏ పర్లేదు, నో ప్రాబ్లం. ఆయన మా మనసాక్షి చెప్తుంది ఏంటంటే శాశ్వత సీఎం ఆయన అనుకుంటున్నాం. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గారు కానీ పనితీరు ఎట్లా ఉందా? పనితీరు అయితే బాగానే ఉందన్న. లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళైతే బాగానే చేస్తారు. గతంలో మీరు చూసినట్లయితే గత పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నా? ఇప్పుడు బాగానే ఉందన్న. గతంలో ఎట్లా ఉంది? గతంలో కన్నా ఇప్పుడైతే మనకి బాగానే ఉంది. ఇది అమ్మఒడి కానీ ఏవైనా సరే మనకి అంటే బాగానే వస్తుంది అనమాట. ఇలాంటి ప్రభుత్వం మనకి ఉండాలి డెవలప్మెంట్ కోసం. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అవన్నీ అన్న అది అది మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మనకి ఎవరు వస్తారు అన్నది. అంతేనా? అప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాగ అన్నారు కానీ అప్పుడు ఫస్ట్ టైం అయితే అతను ఓడిపోయాడు. మరి సెకండ్ టైం మరి ఇది భారీ మెజారిటీతో గెలిచారు కదా, ఆ నమ్మకాన్ని మరి అతను కాపాడుకుంటున్నారు కదా. గతంలో మద్యం చూసినట్లయితే చాలా మంది తాగి చాలా మంది చనిపోయారు, లివర్లు పాడైపోయి కల్తీ మద్యం ఎక్కువ తయారవడం వల్ల. ఇప్పుడు అట్లా ఉంది. అసలు గతంలో మద్యం అట్లా ఉండేది అంటారు. గతంలో మద్యం అయితే అన్నా మనకి ఏదంటే అది చీప్ క్వాలిటీ ఎక్కడ వచ్చిన వాళ్ళు ఏదంటే అంటే స్పీడ్ ఎక్కువ ఉండదు. మొదలు ఏదంటే అది మనకి లివర్ వల్ల వాటి వల్ల మన డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బెటర్ అనమాట. అంటే మద్యం అన్నది హానికరం అవ్వచ్చు కానీ బిఫోర్ మీద కొద్దిగా బెటర్. అంటే అయితే చంద్రబాబు మీద మీకు పూర్తి నమ్మకం అయితే ఉందండి? ఉన్నాను, డెవలప్మెంట్ చేస్తున్నాను. మరి హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ మనం చూసాను కదా, హైదరాబాద్ మాకు ఎలా డెవలప్ అయింది? మరి చంద్రబాబు నాయుడు వల్ల కదా హైదరాబాద్ మరి అలాగా డెవలప్ అయింది. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందన్న.